గారు. ఇప్పుడు మన పిఎస్సి సభ్యులు శ్రీ శశిధర్ గారు మాట్లాడతారు. ముక్తా శశిధర్ గారు మాట్లాడతారు. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులకు, ఇక్కడ ఉన్న జన సైనికులకు, వీర మహిళలకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. 10వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 2024లో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వయసు పెరుగుతుంది. ఆ పార్టీలో రాజకీయ శూన్యత ఏర్పడింది. వైకాపా ప్రభుత్వం ఈ పార్టీకి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటుంది. వచ్చే సంవత్సరంలో ఏం జరుగుతుందనే భయాందోళనలో ఆ రాజకీయ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆ పార్టీలో కూడా రాజకీయ శూన్యత ఏర్పడబోతోంది. వైకాపా తెలుగుదేశంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో సమర్థమైన నాయకుడు లేకపోవడం మనందరూ చూస్తున్నాం. 2009లో విశేషమైన అభిమానులున్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సామాజిక న్యాయం అనే ఆలోచనతో ఆనాడు పార్టీని తీసుకురావడం. కానీ ఆనాడు రాష్ట్రంలో ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు. 5 సంవత్సరాలు పాలించి ప్రజాదరణ పొందిన రాజశేఖర రెడ్డి గారు, ఆ వేళ మంచి వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పోరాట పట్టుకు చూపిస్తూ అభివృద్ధి జయంగా ఆయన ఎన్నికలకు వెళ్తే, సామాజిక న్యాయం అన్న ఆలోచనతో ఎన్నికల్లో దొరికిన చిరంజీవి గారు అంత పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ, ఆంధ్రాలో 18 సీట్లు సాధించి గమనీయమైన ఒక మార్పు తీసుకురావడం జరిగింది. ఈవేళ ప్రజలలో సామాజిక న్యాయం పట్ల అవగాహన పూర్తిగా తెలుసుకున్నారు. జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అన్ని మతాలు, అన్ని కులాల్లో మన పార్టీకి ఆదరణ పెరిగింది. ఎస్సీ కులాల్లో ఉన్న ర్యాలీల కోసం వాళ్ళ పడుతున్న అన్యాయాన్ని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ చూసి తలించిపోయి తాను కూడా ఒక రెల్లి కులస్తుగా ప్రకటించుకున్నారు. అలాగే ఆయన ఒక సోదరుగా భావించమని వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నారు. బీసీలో మత్స్యకారులు వాళ్ళొక అన్యాయాల్ని పవన్ కళ్యాణ్ గారు చూసి మన మత్స్యకార పోరాటం చేయడం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వైశ్యులు అందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఆదరణతో చూస్తున్నారు. ఈ సభా వేదిక అమరజీవి పొట్టి శ్రీరాములు వేదిక పెట్టినందుకు పెనుగొండలో మా పెద్ద దేవత గుడి విగ్రహావిష్కరణకు స్వయంగా పాల్గొనడం ద్వారా రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆలోచిస్తారనే విషయం మీకు చెప్తున్నా. ఈవేళ పట్టణాల్లో, పల్లెల్లో రైతులు అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. 2024లో జనసేన పార్టీ అధికారంలో రావడం తథ్యం. అన్ని కులాల వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కోసం మన నాయకుడు ప్రయత్నిస్తున్నారు. మన నాయకుడు ఆంజనేయ భక్తులు. ఆంజనేయుడు అంటే ఒక ధైర్యానికి, ఒక వీరానికి ఒక ప్రతీక. అదే నాయకుడు, మన నాయకుడి దేవుళ్ళు ఆనాడు అర్జునుడు ఆంజనేయుని యొక్క జెండాతో కురుక్షేత్రంలో విజయం సాధించారు. మన నాయకుడు ఆంజనేయ స్వామి దీవెనతో అధికారంలోకి వస్తున్నారు. 2024 వచ్చేంత వరకు మనందరూ కూడా ఆయనతో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ గారు.